ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సుందరకాండ తరువాయి భాగం. ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననందచిక్రీద జగౌ జగామ స్తంభానరోహన్ నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. భుజాలు చరుచుకున్నాడు, తోకను ముద్దు పెట్టుకున్నాడు, కుప్పిగంతులు వేశాడు, పాడాడు, ఆడాడు, స్తంభంపైకి ఎక్కాడు, కిందకి దూకాడు, వానర సహజ స్వభావాలన్నీ ప్రదర్శించాడు. అయితే మరుక్షణంలో భ్రమ తొలగిపోయింది. సిగ్గుపడ్డాడు. పరమసాధ్వి అయిన సీతాదేవి రావణుని శయన మందిరంలో ఉంటుందా అని తర్కించుకున్నాడు. మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. పానశాలల సమీపంలో భోజనశాలలున్నాయి. వాటిలో వివిధ మృగాలను, పక్షులను ముక్కలుగా నరికి వాటిలో రకరకాల వంటలు చేస్తున్నారు. పానశాలలో పానపాత్రలలో ఎన్నో రకాల మద్యాలు, వాటి ప్రక్కనే నంజుళ్లకు వేడివేడి మాంసభక్ష్యాలు ఉన్నాయి. భోజనశాలలో చక్కని ఆసనాలు, వాటి ఎదురుగా భోజన పాత్రలు, వాటిలో సగం తిని వదిలేసిన వంటకాలు ఉన్నాయి. అక్కడి నుండి హనుమ మిగతా ప్రాకారాల వైపు వెళ్ళాడు. అక్కడ అర్ధనగ్నంగా నగ్నంగా నిద్రిస్తున్న స్త్రీలు కనిపించారు. మారుతి మనస్సులో అపరాధభావం పొడచూపింది. కామం దృష్టా మయా సర్వ విశ్వస్థా రావణ స్త్రియ నహి మే మనసః కించిద్ ద్వైకృత్యముపపద్యతే నాన్యత్ర హి మయా శక్య వైదేహీ పరిమార్గితుం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గిణే. పరస్త్రీని చూడటమే పాపం. ఇటువంటి స్థితిలో నిద్రిస్తున్న వారిని చూడటం మరింత దోషమో కదా అనుకున్నాడు. మరుక్షణంలో వీరిలో సీతమ్మ కనిపిస్తుందేమో అని చూచానే తప్ప నా మనసులో ఎటువంటి వికారం లేదు. అందుచేత నాకు దోషం అంటదు. సకల పాపపుణ్యాలకు మనస్సే ప్రధానం. పైగా సీతాదేవిని నారీజనంలో గాక మరి ఎక్కడ చూడాలి అని సమాధానపడ్డాడు. ఆ భవనమంతా మరొక మారు శోధించి వెలుపలికి వచ్చి లతాగృహాలు, చిత్రమండపాలు, నిశామందిరాలు అన్నీ గాలించాడు. ఎక్కడ జానకి జాడ లేదు. హనుమ హృదయం దుఃఖభరితమైంది. అమంగళమైన ఆలోచనలు చుట్టుముట్టాయి. రావణుని దుష్టబుద్ధికి భయపడి శీలరక్షణ కోసం సీతమ్మ ప్రాణత్యాగం చేసిందేమో. భయంకరమైన ఈ వికృత రాక్షసగణాన్ని చూసి గుండెలు బద్దలై అసువులు బాసిందేమో. జానకీమాత జాడ తెలియకుండా ఏ ముఖంతో నేను తిరిగి వెళ్ళేది? శుభవార్త కోసం ఎదురు చూస్తున్న అంగదునికి, ఇతర వానరులకు ఏమి చెప్పేది అనుకున్నాడు. మరుక్షణంలో ఏమైనా సీతమ్మను చూడకుండా లంకను వదిలేది లేదు. నిర్వేదం అన్యానర్థాలకు మూలం. దానిని విడిచి ఉత్సాహంతో మళ్ళీ వెదుగుతానని తలపోశాడు. రావణాంతఃపురం అంతా తిరిగాడు. ఎక్కడ మైథిలి కనపడక మరలా విచారగ్రస్తుడైనాడు. సంపాతి సీతాదేవి లంకలో ఉందని చెప్పాడు. లంకాపట్టణం అంతా గాలించాను, ఎక్కడా కానరాలేదు. రామబాణ భయంతో రావణుడు వేగంగా తీసుకుని వస్తున్నప్పుడు జానకి సముద్రంలో పడిపోయిందా, లేదా తానే సముద్రంలో దూకుంటుందా? శీలం కాపాడుకుంటున్న ఆమెతో విసిగిపోయి రావణుడు కానీ అతడు భార్యలు కానీ తినేసి ఉంటారా? లేదా నిరంతరం రామలక్ష్మణులను తలుచుకుంటూ మైథిలి ప్రాణత్యాగం చేసిందా? అయితే ఈ వార్త రామునికి ఎలా చెప్పేది? సీతాదేవి కనిపించలేదని చెప్పగానే ఆయన ప్రాణాలు పోతాయి. మరుక్షణంలో లక్ష్మణుడు ప్రాణత్యాగం చేస్తాడు. ఈ వార్త తెలిసి అయోధ్యలో వారి తల్లిదండ్రులు ప్రాణాలు వదులుతారు. ప్రాణమిత్రుడైన రాముడు తనువు చాలిస్తే సుగ్రీవుడు జీవిస్తాడా? అతడితో పాటు రుమ, తార, అంగదుడు, వారితో వానరముఖ్యులు అందరూ దేహయాత్ర చాలిస్తారు. ఇక్ష్వాకు వంశం నగరగణం నశించడానికా నేను సాగరలంఘనం చేసింది అని? అది జరగకూడదు. సీతమ్మ కనిపించకపోతే నేను ఇక్కడి నుండి కదలను. సముద్ర తీరంలో వానప్రస్థ జీవితం గడుపుతాను, లేదా చితి పేర్చుకుని మరణిస్తాను. లేకుంటే భగవంతుని ధ్యానిస్తూ కూర్చుని క్రూర మృగాలకు ఆహారం అవుతాను అనుకుంటూ దుఃఖించాడు. కొంతసేపటికి తేరుకున్నాడు. వినాశే బహవో దోష జీవన్ భద్రాణి పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవతి సంగమః. ఇది సరైనది కాదు. ఆత్మహత్య మహాపాపం. బ్రతికుంటే ఎప్పటికైనా శుభాల్ని పొందవచ్చు. అందుచేత జీవించి ఉంటాను. జీవించి ఉంటే ఎప్పటికైనా సీతమ్మని కలుసుకోగలను. ఆ విధంగా ఆలోచించి హనుమ ఉత్సాహం తెచ్చుకున్నాడు. సీత సంగతి ఏమైనా ఆమెను అపహరించినందుకు రావణ్ణి హతమారుస్తాను, లేదా బంధించి శ్రీరాముని వద్దకు తీసుకుపోతాను అని అలోచిస్తుండగా అతడికి అశోకవనం కనిపించింది. ఇంతకుముందు ఈ వనంలో నేను వెదకలేదు.
ఇప్పుడు ఇక్కడ అన్వేషించి సీతమ్మను రామునికి సమర్పిస్తాను అనుకుంటూ లేచాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. లక్ష్మణునితో కూడిన రామునికి నమస్కారం, సీతాదేవికి నమస్కారం, రుద్ర ఇంద్ర యమ వాయుదేవులకు నమస్కారం, సూర్యచంద్ర మరుద్గణాలకు నమస్కారం అని ప్రార్థిస్తూ హనుమ ప్రాకారంపై నుండి దూకి అశోకవనంలో ప్రవేశించాడు. అశోకవనం రామునికి అత్యంత ప్రీతిపాత్రమైందిట. అక్కడ వివిధములైన వృక్షాలు ఫలపుష్పభరితాలై కన్నుల పండుగగా ఉన్నాయి. పుష్పాల సువాసనలు ముక్కుకి సోకి ఆహ్లాదంగా కనిపిస్తున్నాయి. రంగురంగుల పక్షుల కలస్వనాలు వీణులకు విందు చేస్తున్నాయి. హనుమ ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకి మీదకి ఒక కొమ్మ నుండి మరొక కొమ్మకు దూకుతుంటే ఆ అలజడికి మేలుకొన్న పక్షులు కలవరపడి కిలకిలారావాలు చేశాయి. వృక్షాల మీది పుష్పాలు శరీరం అంతా పడి మారుతి పూలకొండలాగా వసంతుల్లాగా ప్రకాశించాడు. హనుమ తాకిడితో ఆకులు పువ్వులు రాల్చిన చెట్లు దిగంబరంగా నిలిచిన ధూర్త వనితల్లాగా ఉన్నాయి. వనంలోని వృక్షాలు సమూహాల నడుమ పొదరిళ్లలో, దిగుడు బావుల వద్ద, జలాశయాల వద్ద, క్రీడా పర్వతాల మీద, గుహలలో, సెలయేటి తిన్నెల్లో అంతటా అన్వేషిస్తూ మారుతి ఒక సింసుపా వృక్షం పైకెక్కి కూర్చున్నాడు. చంద్రుడు అస్తమిస్తున్నాడు. వెన్నెల వెలుగులో అశోకవనం రమణీయంగా ఉంది. సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమేష్యతి జానకి నదీంచే మాం శివజలం సంధ్యార్థే వరవర్ణిని. సీతాదేవి ఈ వనంలో ఉంటే సంధ్యోపాసన కోసం ఇక్కడ ఉన్న పద్మ సరస్సు వద్దకు తప్పక వస్తుంది అనుకుంటూ పావని నందనవనంలాగా ఉన్న ఆ ఉద్యానవనాన్ని పరికిస్తున్నాడు. హనుమ కూర్చుని ఉన్న సింసుపా వృక్షానికి అల్లంత దూరంలో పగడాలు పొదగబడిన బంగారు మెట్లు గల మహాప్రసాదం అతడికి కనిపించింది. ఆ సౌధం సమీపంలోని వృక్షం కింద స్త్రీమూర్తి గోచరించింది. ఆమె ఉపవాసాలతో కృషించిన దేహంతో, దీన వదనంతో మాసిన వస్త్రం ధరించి ఉంది. ఉపవాస కృశాందీనాం నిస్వంసంతీం పునః పునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు. కొంతకాలం కింద తాను ఋష్యమూక పర్వతం మీద ఉన్నప్పుడు రావణుడు ఆకాశ మార్గాన్న తీసుకుపోతూ ఉన్న స్త్రీ రూపాన్ని గుర్తుకు తెచ్చుకొని హనుమ ఈ సాధ్వి సీతాదేవి అయి ఉండాలని అనుకున్నాడు. ఆమె వ్రతపరాయణ అయిన తపస్వినిలాగా ఉంది. నిట్టూర్పులు విడుస్తూ ధూమంతో కప్పబడిన అగ్నిలాగా ఉంది. అలంకారాలు లేని ఆ నారీమణి మబ్బు కమ్మిన చంద్రబింబంలాగా గోచరించింది. హనుమ పరికించి చూస్తున్నాడు. రాముడు వర్ణించిన రూపురేఖలు ఆమెలో ప్రస్ఫుటంగా జోకతం అవుతున్నాయి. చెట్టు కట్టి ఉన్న ఆభరణాలు శ్రీరాముడు చెప్పిన గుర్తులకు సరిపోతున్నాయి. మూటగట్టి ఋష్యమూకం మీద వేసిన నగలు ఇప్పుడు వెలితిగా ఉన్నాయి. రావణుడు తనను ఋష్యమూకం మీదుగా తీసుకుపోతున్నప్పుడు సీత తన చీర చెంగు చింపి కొన్ని నగలు మూటగట్టి వానరుల మధ్య పడవేసింది. ఆ పర్వతం మీద నుండి తాను చూచిన ఆమె పచ్చని పట్టు ఉత్తరీయం మాసిపోయి ఉంది. నగలు మూట కట్టిన ఆమె కట్టుకున్న చీర దుమ్ము కొట్టుకుని పోయి ఉంది. ధూళితో నిండిన ఆమె దేహం బంగారు కాంతితో ఉంది. సందేహం లేదు, ఈమె రామచంద్రుని ధర్మపత్నే. ఈమె ఇంతటిది కనుకనే ఈమె వియోగంతో ఆ రాముడు అంతగా దుఃఖ వివసుడవుతున్నాడు. సుందరే సుందరో రామ సుందరే సుందరీ కథ సుందరే సుందరీ సీత సుందరే సుందరం వనం సుందరే సుందరం కావ్యం సుందరే సుందరో కపిః సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరం.